ఉంది 500 మంది సరిపోతుంది. 500 మంది దొరుకుతుంది. ఏ సాటి సరిపోతుంది. 500 మంది దొరుకుతుంది. ఏ సాటి ఇద్దరు ఎవరు దొంగతనం చేసేవాళ్ళలాగా ఉన్నాడు? ఎవరున్నారు దొంగతనం చేసేవాళ్ళలాగా? చేసేవాళ్ళలాగా ఈడు అట్లా ఉన్నాడు కదా. చూస్తే కనుక్కుంటారు. మనం ఏం ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు గొర్రెగా ఎత్తబోకొచ్చినాడు? నేను కాదు నేనా స్వామి, నేను వచ్చినాడా? నువ్వు ఫోన్ నువ్వు ఫోన్ చిన్న పిల్ల. A few minutes later. అదే మీకు మేక గొర్రె బొత్తు కావాలన్నారు కదా, దొరికింది. అదే కొనుక్కున్నాను, మంచిది ఉంది. కొనుక్కునే చేస్తా ఉండి వేరే వచ్చినాడు, గొర్రెల కాపర్ వచ్చినాడు. ఎవరు గొర్రెల కాపురు? చేస్తా ఉండి వేరే వచ్చినాడు, గొర్రెల కాపర్ వచ్చినాడు. ఎవరు గొర్రెల కాపురు? అసలు ఏం నీకేం పని పాటలేదా? నీకే ఏది బిజినెస్ చేస్తానామో, నీ టైం పాస్ చేయడం లేదు. గానగలా అంటే ఊరు ఇప్పుడు అట్లా వచ్చి నాకు వెళ్ళది. ఏది అది కొనుక్కుంటే వచ్చింది. కొనుక్కుంటే అసలు కొనుక్కొని ఆడ ఆడ మీరు ఉండేది ఆడ ఆ చెమట్లేదు ఏమైనా పరిగెత్తి చెమటలు పెట్టినాయి. నీ డౌట్ వస్తుందా? డౌట్ వస్తుంది. గుడ్డుమోడా నువ్వు గొర్రెపోతే గొర్రెల కాపరి అని చెప్పు. ఎవరు కాపరే? నువ్వే. మెట్టే ఎత్తారు నన్ను. ఎవరు కాపరే? నువ్వే. మెట్టే ఎత్తారు నన్ను. కాపరి ఏం చేస్తాడు? కాపర్ ఏం చేస్తాడు? తింటాడు. కాపర్ తినేది కాదు, కాపర గొర్రెల్ని మేకల్ని అమ్మేస్తాడు. నాది కాదు. నీది కాదా? కాదు. నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అంటే నీకు 500 లెక్కిస్తా. ఇప్పుడు స్పాట్ లో ఇచ్చేస్తా. ఇస్తానుండు, మాట్లాడతాను. మంచి మేకను పట్టుకున్నాము, మంచిది ఉంది. 500 మంది సరిపోతుంది. 500 మంది దొరుకుతుంది. ఏ సాటి సరిపోతుంది. 500 మంది దొరుకుతుంది. ఏ సాటి నేను కోసి పెంచి అన్ని చేసిన కొడుకుని. నేను కోసి పెంచి అన్ని చేసిన కొడుకుని. ఎంత చేసినా కూడా లాస్ట్ కాపర్ ఏం చేస్తాడు? కాపర్ ఏం చేస్తాడు? కషాయానికి అమ్మేస్తాడు. మళ్ళీ అమ్మేస్తాడు. ఏదో కాపర్ అంటే ఏదో గొప్ప వ్యక్తి టైప్ బిల్డప్ ఇస్తాను వేళ. మీకు పెంచుతాను అంటే ప్రేమతో పెంచలే కదా. నువ్వేమి లాస్ట్ గొర్రెని కోసేస్తారు కదా. లాభాలు వస్తారా? నీకు డబ్బులు రాలే. సార్ వాళ్ళు, పెద్ద సార్ వాళ్ళు. సార్ ఎవరు? నా బొంగులో సార్. మళ్ళా ఒక్క గొర్రె కూడా ఉండదు. ఏంటికి ఉండదు? మొత్తం ఆయన ఎవరు? అనిమల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అతను. నా తొక్కలో సార్ సార్ అంటే ఈ గొర్రెలు ఉండవు సార్. మీకు మేమైతే రెండు ఎందుకు అమ్ముతారు సార్? రెండు వచ్చి మొత్తం 35,000. సార్ ఎంత వెయిట్ ఉంది దాన్ని బట్టి చెప్పండి. ఏ జాతి గొర్రెలు ఇవి? బ్రిటిష్ గొర్రెలా మన దేశీ గొర్రెలా? బ్రిటిష్ గొర్రెలు, అందుకే తెల్ల గొర్రెలు. సార్ లైన్ అంటారా? బ్రిటిష్ గొర్రెల్ని తీసుకుంటాను, తెల్ల గొర్రెల్ని. ఫైనల్ రెడీ చెప్పేసింది. ఫంక్షన్ మీరు రండి. మేము వచ్చేది ఉండదు ఆడా. మేము వచ్చేది ఉండదు. మేము వచ్చినా కూడా మా రేట్ అంతే. ఫైనల్ ఎంత? ఫైనల్ అంతా 33 ఉంటుంది. రెండు సార్ 33,000 చెప్తున్నారు ఫైనల్ రేటు. తగ్గిలా సార్ 33,000 చెప్తున్నాడు సార్. ఫైనల్ రేట్ ఎంతకి ఇస్తావు చెప్పప్ప? 31. నీకొద్దు నాకొద్దు, 30,000 చేసుకో సార్. బ్రిటిష్ గొర్రెలు సార్, తెల్ల గొర్రెలు. ఓకే ఓకే అయితే లేదండి సార్. మీరు సార్ తెల్ల గొర్రెల కన్నా అంత ఎంతో బ్రెయిన్ పని చేస్తుంది. మన దేశీ గొర్రెలకి అయితే మామూలు లోకల్ గొర్రెలకి అయితే అది కూడా పని చేయదు. నా మాట కానీ సార్, మంచి టేస్ట్ రుచి అన్ని ఉంటుంది. రుచికరమైన టేస్ట్. మామూలు ఆగలి దీన్ని అట్లా అట్లా ఇట్లా పంపిస్తాను సార్. ఆయన ఫోటో పంపిమన్నాడు. ఎత్తుకో, నువ్వే ఎత్తుకో. నాది కాదు, ఎత్తుకో. నువ్వు డబ్బులు వస్తాను కదా ఇప్పుడు. నీకు 500 చెప్పిన 1000 రూపాయలు ఇస్తాను. ఎత్తుకో, నీటికి ఎత్తుకో.
మధ్యలో దూరుతాను ఎవరు? నేను చిన్నప్పుడు ఇంత చిన్న పిల్లలు తెచ్చుకొని నేను సాగినాను, నేను పెంచుతాను. ఇప్పుడు మన గొర్రె పోతులేంది, మన అంటే మామనే కదా. యాది ఇదే అదే సమాజ్ చేద్దామా బాబు? ఎవరివి? మీవేనా బాబు? ఎవరు? నాకు సంబంధమే లేదు. మీవే? మీవైతే ఈడెందుకున్నాయి? అదే ఈడెందుకున్నాయి? నాకు సంబంధమే లేదు. మీవే? మీవైతే ఈడెందుకున్నాయి? అదే ఈడెందుకున్నాయి? యా ఈడెందుకున్నాయి? ఈడ ఎందుకున్నాయి? యా వచ్చే ఇప్పుడు ఓనర్ నేను కనుక గొర్రెపోతులు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఓనర్ అయితే ఎట్లా వస్తాయి? నువ్వు ఓనర్ అయితే నీ దగ్గర ఉండాలా, నా దగ్గర ఎందుకున్నాయి? ఏ తినడానికి? అవి తినడానికి వచ్చినాయి, మేము తినడానికి ఇక్కడికి వచ్చినాం. అర్థమైందా? ఎవరు తప్పించుకోవద్దు. ఫోటో మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకురా కావాలంటే ఫోటోలో చెప్పినాడు. మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకురా కావాలంటే ఫోటోలో చెప్పినాడు. నువ్వు చెప్పలేదా గొర్రెపోతే ఎత్తుకొని 33,000 అమ్ముతున్నాడు. అమ్మ సచ్చిగా నాకు సంబంధమే లేదు. 33,000 చెప్పినాడు 2 గొర్రెలు. ఏంది ఇది అయిపోయింది? నువ్వే కదా అమ్ముతానంటివి. బ్రిటిష్ గొర్రెలు తెల్ల గొర్రెలు అంటివి. ఎందుకు చేస్తావు? దండం మీద అట్లా మాత్రం చెప్పొద్దు మీ నాయనకి. ఎందుకు చేస్తావు? దండం మీద అట్లా మాత్రం చెప్పొద్దు మీ నాయనకి. ఆడవద్దు. ఏ మురష్టమాడా పోయి దుమ్ము సావాలంటే ఆడాలి. నేనేదో చెప్తా అసలు నా కొమ్మ పెడతాను. మన మధ్య గొర్రెలు ఎందుకు అమ్ముతాను? ఊర్లో గొర్రెలు నువ్వు ఎందుకు అమ్ముతాను? ఏంది 500? చూడు చూడు బాబు 33,000 చెప్పినాడు రేట్ 2 గొర్రెలు. నువ్వేం చెప్పినావు? మళ్ళీ మీ గొర్రెపోతులు అది వీడేవాడు మీ వాడేనా? మళ్ళీ ఈడెందుకు అమ్ముతున్నాడు మీ గొర్రెపోతులు? కాదు నువ్వు మాడి కేసేసేస్తా అంటాను. ఎవరి మీద చేస్తావు? ఎవరి మీద ఎవరి మీద పెడతావు కేసు? అది ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చినావు. ఇప్పుడు పసిపిల్లలు పెంచుకునే గొర్రెపోతులు నమ్ముతానావంటే నువ్వు ఎంత కసావాడిండల్లా. ఆడలేదు అన్నయ్య ఆడితో నేను తగ్గద్దు. నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో పిలిపించి చెప్తో కొట్టించు. ఏ తమాషాలో ఏమన్నా ఇప్పుడు నేను గొర్రెపోతలు కొట్టేసేవాడిని లెక్కున్నానా? అట్లున్నానా లేనా? నేను దొంగతనం చేసేవాని లాగా ఉన్నానా? పోనీ మా ఇద్దరు ఎవరు దొంగతనం చేసేవాళ్ళ లాగా ఉన్నాడు? ఎవరున్నారు దొంగతనం చేసేవాని లాగా? చేసేవాని లాగా ఈడు అట్లా ఉన్నాడు కదా. చూస్తే కనుక్కుంటారు. మనం ఏం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు గొర్రెగా ఎత్తబోకొచ్చినాడు? నేను కాదు నేనా స్వామి, నేను కాదు. నువ్వు వాడు గొర్రె ఎత్తుకొని చూసినావా? 500 ఇస్తాడని నాకు మోన్ చేసినాడు. 500 ఇస్తాడని మొత్తం చెప్పించాడు. విషయం చెప్పేస్తాను. వాళ్ళు చాలా మొహమ్మద్ చాలా అరుస్తున్నారు, అందుకే కేసు వేసి పడేస్తాను. మళ్ళీ నాకు సన్నప్పుడు కేసు పెట్టు. అసలు గొర్రెలు అమ్ముకోవడం అవసరం ఏముంది? మీరు వచ్చి గొడవ వేస్తున్నారు, నేనేం చేయాలి? కేసు వేసి పడేస్తాను. ఇప్పుడు ఇవేనా? ఇంత ముందు ఏమైనా ఎత్తపోయింటాడా వీడు? ఇంకా ముందు ఏం తీసుకుని అందించాను. పోయినాయి మీవి? ఎన్ని పోయినాయి? 5 పోయినాయా? ఇప్పుడు అవి 5 కాదు ఒకటే పోయినాయా? ఇప్పుడు అవి 5 కాదు ఒకటే పోయి. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? అది కూడా ఈడేనా తీసుకునేది? అదొకటి మొత్తం గొర్రెలు నమ్ముకొని గొర్రెలు నమ్ముకోవడం ఏందిరా? గొర్రెలు నువ్వే పెద్ద గొర్రె, నువ్వే మేకున్నట్టున్నావు. చంపేసి తినేసుకున్నాడు. ఇప్పుడు ఎట్లా మళ్ళా కేసు ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పెడతారు కేసు? ఇప్పుడే ఈ రోజే పెడతారా? వాడికి అనిపిస్తుంది. ఏమన్నా వాడితో కూడా పిల్లలతో కూడా వాడు దొంగతనం చేసే వాడు వీడు అనక నీకు రెస్పెక్ట్ ఇస్తారా? నీకు కాదు. ఇప్పుడు మీరు కొడతారా? కాదు ఇప్పుడు మీరు కొడతారా? పోలీస్ కేసు వేస్తే అలా కొట్టి చంపేస్తారు.
ఎందుకురా దొంగతనాలు చేసే ముందన్నా నీకు ఒక నీకు కావాలంటే ప్రూఫ్ కింద నేను ఫోటో ఉంది గొర్రెపిల్ల ఎత్తుకోండి ఆడ వీడియో కూడా తీస్తారు వీడు అమ్మేది కూడా వీడియో తీస్తారు బండి ఎత్తపోయినారా బండి ఎత్తపోయినారా అది కూడా బండి బండి కూడా ఎత్తపోయినారా ఎవరో కాదు ఎవరు అనొద్దు బండి ఎవరు తీసుకున్నారో నీకు బాగా అర్థమైంటుంది చెప్పు ఎవరు తీసుకున్నారు బండి ఎవరో అవన్నీ వద్దు బండి ఎవరు ఎత్తపోయినారు వీడేనా చూస్తే జైల్లో చూస్తే వాళ్ళు మిరక్కాయ బజ్జీలో చిల్లి ఉంటది కదా దానికి మిక్చర్ చేసేసి ఆ కంట్లో పెడతారంట ఇప్పుడు వీనికి అది పెడతారా అంటే పచ్చికారం పెడతారంట కంట్లేకి కాదు వెనకలు కూడా పెట్టిద్దాంలే కానీ తగ్గేదేంలే దొంగల్లో మార్పు రావాలా ఎవరు దొంగ ఎవరు పిల్లోడు చూస్తాడు కదా పిల్లోడు చూసినాడు కదా పిల్లోడు సాక్షి ఉన్నాడు కదా ఎవరు దొంగతనం చేస్తే పట్టుకున్నాడు అది సింపుల్ మరి చెప్పేది ఏం లే ప్లస్ ఫ్రిడ్జ్ కూడా పోయిందే మొత్తం ఇండ్లే తీసుకొని చెప్పి మొత్తం ఇండ్లే తీసుకొని చెప్పేమని చెప్పండి ఏమేమి పోయినాయి నీటి చెప్పు నోట్ చేసుకుంటాను ఒక సైకిల్ బండి ఇంకో గురుపాత్ ఇంకోటి కుక్క ఇంకా 5 అయినాయి చెప్పాయి ఆవు గుర్రం ఇంకో 3 చెప్తే 10 అవుతాయి ఏం 3 చెప్పి టీవీ పోయిందా టీవీ కారు పోయిందా మళ్ళా ఫస్ట్ కారు గురించి పెట్టు కేసు గొర్రెదేముంది కారు పోయిందని కేసు పెట్టు కారు నాది 5 కార్స్ తీసుకొని పోయాడు 5 కార్లు కాదు నాకు నువ్వు చెప్పేది ఏంది ఊరిని ఆర్పిజి గన్ తీసుకొని వస్తే ఫస్ట్ టైం నేను తీసుకొని వస్తే దొంగతనం చేసి ఎవరో చంపేశాడు అది తీసుకొని హత్య కూడా ఉంది అది ఇంట్లో దొంగతనం అనుకుంటే నువ్వు హత్యలు కూడా చేస్తావు పిల్లగాడు ఏదో సినిమా స్టోర్ చూసో ఏదైనా బొమ్మల స్టోర్ చూసి వాడు చెప్తాను 20,000తో ఒక గోల్డ్ రింగ్ వచ్చింది చూడు 2 వేసుకొని ఉన్నాడు నీవేనావి నేను మొత్తం ఇరికిచ్చేస్తాను గోల్డ్ రింగ్ వచ్చింది చూడు 2 వేసుకొని ఉన్నాడు నీవేనావి నేను మొత్తం ఇరికిచ్చేస్తాను ఇప్పుడు వీని ఏం చేద్దామంటావు పోలీస్ కేసు చేసి చంపేద్దామా లేదా మనమే చంపేద్దామా మనమే చంపేద్దామా 100 మందిని చంపినావు చెప్పు ఎందుకురా దొంగతనాలు చేస్తావు అడుగు ఎందుకు మా సామాన్లు ఇంట్లో సామాన్లు ఎందుకు ఎత్తపోతున్నావు టీవీ ఎందుకు మారలేదా వాడు అడుగు అడుగు ఏంటి మా గురుపోలు ఇన్ని దొంగతనం చేసావు నీకు ఇంకా మారలేదా నువ్వు ఎన్ని అనుకుంటారు వాళ్ళు ఎన్ని వల్ల నువ్వు ఎత్తపోతున్నావు ఒక సైట్ కూడా పోయి ఇరిపేసి జేసీబీ అంతా తీసుకొని పోయి ఇరిపేసావు అదే చూడండి ఎంత ఇరిపేసాడు ఇది మొత్తం బిల్డింగ్ ఉంటది జేసీబీ తెచ్చి బుల్డోజర్ తెచ్చి అన్ని ఇరిపేసాడు మొత్తం పడేసినాడా ఏం సైకోరా నువ్వు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకునేది కూడా పడేసినావంట ఆ కారు గురించి ఏదో చెప్తూ చెప్పు కారు నేను అది బానే ఉన్నాయి కానీ ఆ ఆయిల్ ఉంటది టైర్స్ అన్ని అది ఇప్పుకొని పోయినాడా మొత్తము మళ్ళా సీరియస్ గా మాట్లాడు కారుకి ఇంజన్ లేదు నా కారుకి ఇంజన్ తీసుకొని ఆ కార్ లో చెప్పేసాడు సీరియస్ తిట్టు సిగ్గు లేదరా దొంగతనం చేసే కానీ గుంసు ఏం బతుకుతా ఏది బాబు దొంగతనం చేసేటప్పుడు తెల్లనికి ఏం బతుకది 20 లక్షలు ఆ ఉంగరాలు నీవేనా అది తిట్టు మళ్ళా అదే చెప్పు ఈ బంగారు ఎత్తకపోయినా వేంద్రా
ఎందుకు ఇస్తాను దొంగతనం ఎందుకు చేసినావు వాడు ఏదో పిల్లగాడు కాబట్టి పిల్లగాడా పెట్టేస్తాడు కొమ్మలు పిల్లాడంటే అండి ఒక్కటి గుర్తుతాడు. నీకు ఇంకా కొట్లే సంతోషించు. అవు ఏమో పిల్లాడంటే పిల్లాడు బంగారెత్తమైనాడు తెలుదా కారు తీసుకెళ్ళా చూపిస్తాను చిన్న పిల్లలాగా ఉంటాను పెద్దోడు. ఎన్ని ఇయర్స్ చూసావా? 20 మొత్తం 20 ఏళ్ళు ఉన్నాయంట. నీకెందుకు అవి ఉంటాయి మళ్ళా? నువ్వు దొంగతనం ఎందుకు చేసినావు అది చెప్పు సమాధానము. దొంగతనం ఎవరు చేసినాను? అవి చిన్న పిల్లలు. ఇంకా చిన్న పిల్లలు ఎట్లా పోతాడు? సిగ్గు లేదా? చూడ అది నేను తిట్టాను తీసుకొని కేసులో పెట్టేశారు. ఇప్పుడే నేను ఆడికి ఎవరొక మర్డర్ చేసి నేను అది తీసుకున్నాను. మర్డర్ చేసినాడు. వాడు కాదు నువ్వు మర్డర్ చేసినావంట. నేనే చేశాను. ఒక్క మర్డర్ నేను చేశాను. ఆడు 20 చేశాడు. ఏం జరుగుతుందిరా ఈడ? ఏం జరుగుతుందిరా ఈడ? చెప్పు తీసుకొట్టాను ఫస్ట్ ఇవయ్ ఏమేం కొట్టేసినావు బాబా? నీ ఏమేం కొట్టేసినాడు అడుగు. మొత్తం ఇప్పించుకో. ఏమేం కొట్టేసినాడు? చెప్పు తీసా వాళ్ళ తీయక నా చెప్పులు తీసుకున్నా. ఇడ్సు చెప్పులు తీత బాగా ఇచ్చి తీ బట్టలు లేచినా తన్నించుకోవద్దు. పిల్లోడు అడిగినాడు ఇచ్చేసి వానమే బట్టలు అంటున్నాడు తీసి ఈ అన్నా కదా ఇచ్చేసేయి బట్టలు చూసి నావే రింగ్స్ నావే ఇచ్చేయి. తమాషా ఆ పిల్లోడు నిజం చెప్తాడు. వస్తాయిలే సీరియస్ గా గుద్దుతాను ఇట్లా గుద్దుతాను. గుద్దుతాను ఇది వాచిపోదు రెడ్గా అయిపోద్ది. మర్యాద దొంగతనాలు చేసుకుంటే గొర్రెలు ఎత్తపోతావా నువ్వు? సిగ్గులేని నా కొడుక నువ్వు. గొర్రెలు ఎత్తవే సిగ్గులేదా? అవన్నీ ఇంకా చిన్న పిల్లలంట గొర్రెలు అవి. నువ్వు చేస్తా నువ్వు పెట్టినావా? నీకు అర్థం కాదు బాబు. చిన్నడా నువ్వు ఫోన్ నువ్వు ఫోన్ చిన్న పిల్లోడు అనుకుంటా నువ్వు. నీకు అర్థం కాలేదు. ఆడ ఫోన్ తీసినాడు దాంట్లో కూడా చూడు ఎవరితో ఫస్ట్ ఎవరు పట్టుకున్నాడు. అమ్మ జీతం 20 లక్షలు 30 లక్షలు మేము వచ్చినాం. ఎత్తబైకి మీరే ఎత్తబైకి ఎవరైనా కార్లో వస్తారా? వీడు ఇట్లా వచ్చినాడు. అవును అక్కడ వెళ్తే ఇడు ఇంజన్ తీసేసి పడేసింది. అక్కడ వెళ్తే ఇడు ఇంజన్ తీసేసి పడేసింది. ఆ కార్ తీసానా వాడు పిల్లడు అబద్ధం ఎందుకు చెప్తాడు? కొత్త కొత్త కనబడతాడు. కొత్త కొత్తగా కనబడలే. నేను గమనిస్తున్నాడు. నీ గురించి తెలుసా పిల్ల? నువ్వు దొంగని తెలుసు. వీడు దొంగని నీకు తెలుసా? ఎప్పటి నుంచి తెలుసు నీకు వాడు దొంగని? 20 రోజుల నుంచి చూస్తున్నావా? మళ్ళీ ఫస్ట్ లోనే మీరు కొట్టచ్చు కదా. నేను కొట్టాను ఒక్కటి ఇలా చేసి ఇలా కొట్టాను. ఇక్కడ ఒక పళ్ళు ఊడిపోయింది. అయినా సిగ్గులేదు. ఆల్రెడీ దెబ్బలు తిన్నావు మళ్ళానారా? నేను ఏడనా ఎవరు నమ్మడు ఎవరు చూసేవని అంటున్నాడు. పదాంపా మీ ఇంటికాడికి పట్టు. పోలీసులు పిలిపిస్తావు. పట్టుకో కాలర్ పట్టుకొని ఇడిసావు. కాలర్ పట్టుకో. చొక్క పట్టుకో. చొక్క ఇట్లా పట్టుకొని ఇగ్గబా. పా మర్యాదంగా నువ్వు పదా పడవా. నిజంగానే వాళ్ళ ఇంటికాడ పెడదాం పంచాయతీ పదా. నాటకాలు ఏమన్నా నీకు? కార్లో కాలే మీ ఇంటికాడే పదాంపా. 2 ఏళ్ళు పీక్కుంటే పిలిచామా పట్ట పట్ట కొట్టుకుంటా. పట్టుకోవాలి పట్టుకో ఇడిసద్దు వాడిని.